హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. హస్బెండ్స్ ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, సో మనల్ని ఎలా కూల్ చేస్తారంటే, మనకి ఇష్టమైన వస్తువు ఏదైనా ఒకటి తీసుకొచ్చి మన ముందు పెట్టి, ఇలా ఏదైనా ఫుడ్ కానివ్వండి, ఇష్టమైన వస్తువు కానివ్వండి, ఏదో ఒకటి అలా మనం ముందు ఇచ్చి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో మా హస్బెండ్ కూడా అలాగే చేశాడనమాట. ఈ మధ్య ఒక 2 days వైజాగ్ వెళ్ళారనమాట. సో వైజాగ్ వెళ్ళడానికి ముందు నాకు ఇలా పిజ్జా తినిపించి, సో నేను వెళ్తున్నాను, మళ్ళీ రేపు వచ్చేస్తాను, ఎల్లుండి వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. సో మళ్ళీ తిరిగి వచ్చేసాడు అనమాట. సో ఆ వీడియో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బబుల్ టీయా, ఇది వచ్చేసి బబుల్ టీ. ఫస్ట్ టైం తాగుతున్నా, ఎట్లుంటుందో చూడాలి. అంటారు బాగానే. సో కొత్త కొత్త పేర్లు, కొత్త కొత్త జ్యూసెస్ ఏనేదో వస్తాయి అని, కానీ టేస్ట్ అయితే బాగుంది. బబుల్ టీ అంటే దీంట్లో ఏదో చిన్న చిన్నవి జెల్లీస్ లాగా ఉన్నాయి, అనమాట బబుల్ టీ. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లాగా ఉంది, బ్లాక్ గ్రేప్స్ ఉంటుంది చూడు అది, కానీ బట్ నాకైతే స్ట్రాబెర్రీ ఫ్లేవరే మొత్తం అంతా అనిపిస్తుంది. చూడండి బబుల్ టీ మా చిక్లెట్కి కూడా నచ్చింది, మా చిక్లెట్ కూడా తాగుతున్నాడు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉండడం వల్ల. మీకు తాగుతా మమ్మీకి గిన్నెలో వేస్తే తాగదు. చూడండి తాగిన తర్వాత అది ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ముందర వేసినాం అనుకో, అప్పుడు అది నాకుతుంది. ఇట్లా గిన్నెలో వేసినాం అనుకో నాకుతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ తాగుతున్నా, వాళ్ళ డాడీ దగ్గర పోయింది. డాడీ నాకేమైనా ఇస్తావా, నాకు చెప్పబెట్టు అని. వాళ్ళ డాడీ ఇంకా ఓరేస్తాడు, ఇక దోమను పంపుతుంది. ప్రాణమంతా అక్కడే ఉంటుంది. ఇందులో పోసి ఇందులో ఉంది. ఇప్పుడు నాకు తెలియదండి, చూసారా నాకుతుంది. ఇక్కడ ఇదే ఉంది, అదే అది అగో చూస్తున్నారా, అట్లా ఉంటుంది. మా మిల్కి అన్ని చేతలలో ఇట్లా చేస్తుంది. మా మిల్కి ఏమన్నా